హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ గోవింద్. టుడే టాపిక్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ ఎవరెవరు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి. సో ఇక్కడ మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎలా అంటే అసలు ఫస్ట్ నీకు వెబ్ డెవలప్మెంట్ వచ్చేసా అని. సో నాకు వెబ్ డెవలప్మెంట్ అయితే వచ్చు అండ్ ఆల్సో మంచిగా ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేశాను. మీరు కూడా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకొని మంచిగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి రెజ్యూమ్లో యాడ్ చేద్దాం అనుకుంటుంటే నా పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా చాలానే వస్తుంటాయి. వీడియోని చాలా వాటికి ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి అనమాట. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి వై యూ లెర్న్ వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. నువ్వు వెబ్ డెవలప్మెంట్ ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నావు. ఎందుకంటే ఈ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకునే ప్రాసెస్లో 3 వేస్ అయితే ఉంటాయి. ఆ 3 వేస్ ఏంటంటే ఫస్ట్ వే వచ్చేసి నువ్వు ఫస్ట్ స్కిల్స్ అయితే నేర్చుకుంటావు. ఆ స్కిల్స్ ద్వారా జాబ్ అనేది తెచ్చుకుంటావు. అది ఫస్ట్ వే, అది అందరికీ తెలుసు. సెకండ్ వే వచ్చేసి సైడ్ హజల్స్ అనమాట. ఈ సైడ్ హజల్స్లో ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ చేసుకొని మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు వచ్చిన వర్క్స్ అనేది వేరే వాళ్ళకి చేసి వాళ్ళ ద్వారా మనం మనీ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ వే. థర్డ్ వే వచ్చేసి డిజైనింగ్ అనమాట. ఈ డిజైనింగ్లో మనకి యూఐ యూఎక్స్ డిజైనింగ్ అని, లోగో డిజైనర్స్ అని చాలా వింటున్నాం కదా. సో ఆ డిజైనర్స్ అందరూ ఈ డిజైనింగ్ కిందకే వస్తారన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన వెబ్ డెవలప్మెంట్ పేజ్ని చాలా డెకరేటివ్గా, చాలా ఎఫెక్టివ్గా, చాలా అందంగా అనేది డెకరేట్ చేస్తారనమాట. సెకండ్ వన్ వచ్చేసి వితౌట్ క్లారిటీ టు టేక్ మిస్టేక్స్ ఆర్ టైం వేస్టింగ్. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు చెప్పానమాట 3 వేస్ ఉన్నాయి, ఎలా నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలి అని. బట్ చాలామందికి ఎలా నేర్చుకోవాలో తెలియక ఫస్ట్ HTML అయితే చేస్తారు, CSS చేస్తారు. సో తర్వాత ఎటు వెళ్ళాలి, ఏమేమి చేయాలని తెలియక మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోయి వెబ్ డెవలప్మెంట్ మన కోసం కాదేమో అనేసి టోటల్గా వదిలేస్తారనమాట. సో అలా చేయకండి. ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు ఏదన్నా తెలుసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ దాని గురించి క్లియర్గా తెలుసుకొని స్టార్ట్ చేయండి. ఒక క్లారిటీ అనేది ఉంటుంది. తెలుసుకోకుండా స్టార్ట్ చేస్తే ఇలానే మధ్యలో కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ ఎవరికి రియల్గా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ అనేది ఈజీగా క్విక్గా నేర్చుకుందాం అనుకుంటున్నారో 5 lakhs నుండి 10 lakhs లోపు జాబ్ వస్తే చాలు అని అనుకుంటున్నారు వాళ్ళకి వెబ్ డెవలప్మెంట్ అనేది బెస్ట్ చాయిస్ అనమాట. నేను చెప్తున్నాను. ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అండ్ ఆల్సో తొందరగా నేర్చుకోవచ్చు అనమాట వెన్ కంపేర్ టు ది అదర్ డొమైన్స్ లైక్ ఏఐ తీసుకునివ్వండి, లేదంటే మిషన్ లెర్నింగ్ చూసినా, లేదంటే సైబర్ సెక్యూరిటీ చూసుకున్నా, లేదంటే డేటా సైన్స్ చూసుకున్నా, ఏ డొమైన్ చూసుకున్నా సరే అది చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. వెబ్ డెవలప్మెంట్ అనేది సింపుల్గా అండ్ ఆల్సో ఈజీగా నేర్చుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. అండ్ సైడ్ హజల్స్ ఎవరైతే చేద్దామని ఉన్నారో వాళ్ళకు కూడా సూపర్ డూపర్గా వెబ్ డెవలప్మెంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఫ్రీలాన్సింగ్ యూజ్ చేసుకొని ఫైబర్, అప్వర్క్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మనం వర్క్ అనేది చేసి అండ్ ఆల్సో మీ నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్న షాప్స్ కానివ్వండి, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, వాళ్ళకి వెబ్సైట్ని క్రియేట్ చేసి వాళ్ళ నుంచి మనీ అనేది మీరు అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా మీరు సైడ్ హజల్స్గా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు ఫ్రమ్ ది వెబ్ డెవలప్మెంట్. థర్డ్ వన్ వచ్చేసి డిజైనర్స్ అనమాట. ఈ డిజైనర్స్ కూడా సూపర్ డూపర్గా వర్క్ అనేది సూపర్ ఉంటుంది వెబ్ డెవలప్మెంట్లో. వాళ్ళు గుడ్ రిఫరెన్సెస్ అయితే వెబ్ డెవలప్మెంట్కి తెస్తారనమాట. ఎలా అంటే ఇక్కడ 2 చూపిస్తాను చూడండి. ఈ రెండిట్లో డిజైనింగ్ ఉన్న పేజీ అంత సూపర్ డూపర్గా ఉంది. నార్మల్ పేజ్ చూడండి. బట్ ఫంక్షనాలిటీస్ అనేది సేమ్ అనమాట. అన్ని వర్క్ చేసేది సేమే. బట్ చూడటానికి మనకి యూజర్ ఫ్రెండ్లీ, లైక్ యూజర్ ఇంటరాక్షన్ అనేది సూపర్ ఉంటుంది అనమాట, అట్రాక్టివ్గా. సో అలా డిజైనర్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ సోదంతా మాకెందుకు, ఏమేమి లాంగ్వేజెస్ నేర్చుకోవాలో చెప్పు ఫస్ట్ అని అంటారా. సో నెక్స్ట్ పాయింట్ అదే అనమాట. విచ్ లాంగ్వేజెస్ టు లెర్న్ వెబ్ డెవలప్మెంట్. ఈ వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అని 2 ఉంటాయి. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ JS అని ఉంటాయి. అవి నేర్చేసుకోవాలి. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో జావాస్క్రిప్ట్ని యూజ్ చేసుకొని Node.js, Express.js అని ఉంటాయి. పైథాన్ యూజ్ చేసుకొని Django, Flask APIs అని ఉంటాయి. సో ఈ బ్యాక్ ఎండ్ అనేది అంతగా తీసుకోవద్దు అనమాట, మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్లో. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అయితే కంప్లీట్ చేయండి. అవి కంప్లీట్ చేసిన తర్వాత ఆ నేర్చుకునే ప్రాసెస్లో బ్యాక్ ఎండ్ ఏం నేర్చుకోవాలి అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నిటిని కామెంట్లో చెప్పండి. మీ డౌట్స్ అన్నిటికీ నేను నెక్స్ట్ వీడియోస్లో రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.